నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, వారణాసి వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడాను. గ్లిమ్స్ కూడా విడుదల అయిపోయినాయి. మరి ఇది అంటే ఇతర దేశాల్లోని ఫస్ట్ మూవీగా, ఇండియన్ మూవీగా చెప్తూ ఉన్నారు, తెలుగు మూవీగా అని చెప్పేసి. సో అలాగే మరి ఇంకా ఇది కంప్లీట్ అవ్వడానికి అయితే మాత్రం ఇంకా 8 నెలల పాటు టైం పట్టే ఇది ఉంది అని అంటున్నారు ఛాన్స్. సో మీరేమంటారు సార్? అంటే మూవీ ఇప్పటి వరకు ఆ గ్లిమ్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఫ్యాన్స్ రివ్యూ ఎలా ఉంది, మీరేం చెప్తారు దానికి సంబంధించి? గ్లిమ్స్ అంటే ప్యారిస్ లో లే గ్రాండ్ రెక్స్ అనే ఒక థియేటర్ ఉంది. లే గ్రాండ్ రెక్స్. అది మొట్టమొదటిసారిగా ప్రదర్శించబడినటువంటి తెలుగు చిత్రం ఏదయ్యా అంటే వారణాసి. మొన్న జనవరి 5వ తారీఖున ప్రదర్శించారన్నమాట. మనం రాజమౌళి చిత్రం గురించి ఎలాగైతే ఎదురు చూస్తున్నామో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులందరూ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా గ్లిమ్స్ అక్కడ ప్రదర్శించడం ఒక పండగ వాతావరణం నెలకొన్నది. మరి ఈ వారణాసి చిత్రం ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఇంకొక 8 మాసాలు చెప్తున్నారు అన్నమాట. 8 మాసాలు చెప్పి 8 మాసాల్లో సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా రిలీజ్ అవుతుంది. అంటే ఏమిటి, 2027 వెరీ బిగినింగ్ లో ఆ సినిమా పూర్తవుతుంది అన్నమాట. ఈ సినిమాలో విశేషాల గురించి చెప్పుకున్నట్టయితే దీంట్లో మహేష్ బాబు చాలా కష్టపడ్డాడమ్మా. ఇందులో ప్రాచీన యుద్ధ కళ, ఆ ప్రాచీన యుద్ధ కళని ఆయన నేర్చుకున్నాడు అన్నమాట. అదొక చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అసలు సిసలైన ప్రాచీన యుద్ధ కళ మహేష్ బాబు నేర్చుకున్నాడు ఆ రుద్ర క్యారెక్టర్ కోసం అన్నమాట. అదొకటి చాలా హైలైట్ గా చెప్పుకుంటారు. అక్కడ ఈ మహేష్ బాబు తాను గ్లిమ్స్ చూసిన వాళ్ళందరూ కూడా పిచ్చెక్కిపోతున్నారు. సినిమా ఎలా కూడా తీయొచ్చా, సినిమాలో ఆర్టిస్టులు ఎలా ఉంటారా, సినిమాలో షార్ట్స్ ఎలా ఉంటాయా, ఆ సినిమా ఏంటి ఇదంతా విజయాలు అంటారు కదంతా. వాడు వాడు అంటే హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు కూడా ఆ హాలీవుడ్ సినిమాల్ని కూడా మర్చిపోయి కాసేపు రాజమౌళి సినిమాలు చూసి అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అదొకటి చాలా విశేషమైనటువంటి మార్పు ఏమిటంటే, వారణాసి చిత్రాన్ని చూసిన వాళ్ళు, ఆ గ్లింప్స్ చూసిన వాళ్ళు ఎవరు మర్చిపోలేకపోతున్నారు అన్నమాట. విషయం. అందులో తర్వాత కుంభ పాత్రలో ప్రియాంక చోప్రా మన ఇండియన్ మిస్ ఇండియా అన్నమాట. ఆవిడ పాత్ర కూడా చాలా అద్భుతంగా చేసిందట ఆ క్యారెక్టర్ని. కనుక ఆ పాత్రను కూడా ఎవరు మర్చిపోలేకపోతున్నారు. తర్వాత ఇక్కడ మహేష్ బాబుని రుద్ర క్యారెక్టర్లోను, రాముడు క్యారెక్టర్లోను, ఇటువంటి క్యారెక్టర్లో అంటే వైసరాజికల్ క్యారెక్టర్లో చూసిన వాళ్ళు చాలా గొప్ప కితాబు ఇస్తున్నారు అన్నమాట. నా వరకు నాకు రాముడు క్యారెక్టర్ ఎలా కనిపించిందో తెలుసా? నేను ఎప్పుడో చిన్నప్పుడు సీతారామ కళ్యాణంలో హర్నాథుని చూశాను. మళ్ళీ హర్నాథు రాముడుగా, అంటే అరవింద దళాయితాక్షుడు ఆదానుబాహుడు అని చెప్పేసి అనుకుంటారు కదా. ఈ అరవింద దళాయితాక్షుడు ఆదానుబాహుడు మహేష్ బాబేంద్ర అనిపించింది. నిజంగా రాముడు నువ్వు మేసార నవయవనంలో ఎలా ఉంటాడో అలా కనిపించాడు నిజంగా. అది ఇంకా విదేశాల్లో కానీ ఇక్కడ మన నార్త్ ఇండియాలో కానీ ఆ రాముడిని చూసి వదలరు. వాళ్ళు ఎంత పిచ్చిపోయాలంటే రాముడిని కాసేపు ఆ రాముడిని చూసి వచ్చేస్తారన్నమాట, ఆ శివుడిని చూసి వచ్చేస్తారు. ఇటువంటి అట్రాక్షన్స్ అన్ని దీంట్లో పెట్టారన్నమాట. ప్రాచీన భారతీయ యుద్ధ కళ కానీ, గుర్రపు స్వారీలు కానీ, వాళ్ళ యుద్ధాలు కానీ, వాళ్ళ రొమాన్స్ కానీ, ఇవన్నీ కూడా
సినిమా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అయితే మనం మొట్టమొదటిసారిగా సెల్యులాయిడ్ మీద చూస్తున్నామా అన్నటువంటి అద్భుతం, ఆశ్చర్యం కలుగుతాయి అన్నమాట. కనుక వారణాసి సినిమాకి ఉండవలసిన హంగులన్నీ ఎక్కువైపోయినాయి. ఆయనకి దినదిన ప్రవర్ధమానంలాగా రోజు రోజుకి ఆయన తాలూకు ప్లాన్లు ఎక్కువైపోతున్నాయి. అప్పుడు ఏదో అనుకున్న 1300 కోట్లని, 1300 కోట్లు జస్ట్ రైట్సే అమ్ముడుపోతాయి, మిగతాదంతా లాభే ఆయనకి. అది ఆయనకే చెందింది. అప్పుడు అందు ప్రశ్న వేస్తారు, గురువు గారు 1300 కోట్ల రూపాయలు ఇది పోతుందా అని. 1300 కోట్ల రూపాయలు పోవడం ఏంటి? అది మామూలు ఏదో బిజినెస్ పరంగా వచ్చినటువంటి అమౌంట్. అది ఎంత కలెక్ట్ చేస్తుందో అనేది మనం చెప్పలేము. బహుశా చాలు వరల్డ్ సినిమాలో, గ్లోబల్ సినిమాలో వారణాసే మొట్టమొదటి సినిమాగా ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. మీరు డెలిబరేట్ గా చెప్పాలి, గ్లోబల్ సినిమా నెంబర్ 1 వారణాసి. సార్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి చెప్తారా సార్? సాంగ్స్ బాగుంటాయమ్మా. సాంగ్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్నది కీరవాణి కదా మనకున్న. అంటే డివోషనల్ టచ్ ఎక్కువ ఉంటుందా సాంగ్స్ లో? డివోషనల్ టైప్ సిచ్యుయేషన్ నుంచి సాంగ్స్. రాజమౌళికి డివోషనల్ అలా కాకుండా, డివోషనల్ అంటే మరి బాహుబలిలో ఒక శివలింగాన్ని మోసుకుంటూ వస్తారు కదా, అక్కడ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఒక ప్రణవం ఉంటుంది, ఒక వేదం ఉంటుంది. ఎంతగాని ఆ సందర్భం లేకుండా పాట అనవసరంగా పెట్టాడు. ఇక్కడ బాహుబలిలో కూడా పచ్చ బొట్టేసిన పాట పెట్టాడంటే ఆవిడ నన్ను అంటే అంటే మగవాడు అంటే ఎవరో తెలీదు, మొట్టమొదటిసారిగా ప్రేమలో పడింది కాబట్టి అంత సన్నిహితంగా, అంత క్లోజ్గా, అంత ప్రేమగా చూపించాడు. కానీ లేకపోతే చూపించాడు. సందర్భం మరి కుదిరింది. అందువల్ల ఆయన ఏదైనా సందర్భంలోంచే రాజమౌళి సినిమాలో పాటలు వస్తాయి కనుక సందర్భంలోంచే రావాలి. పాట ఎందుకు రావాలంటే 10 సన్నివేశాల్లో చెప్పలేని అంశాన్ని ఒక పాటలో చెప్పగలుగుతాం. పాట స్టార్ట్ అయింది, పిల్లడు పుట్టాడు. పాట పూర్తయింది, పిల్లడు ఎవరో అంటే అమ్మ నన్ను దీవించాడు కదా. అటువంటి సందర్భం పాటలు పుడతాయి. అలాగే పుట్టాలి, సందర్భంలోంచే పాటలు పుట్టాలి. వన్స్ అగైన్ మనం గ్లోబల్, దిస్ కుడ్ బి ది నెంబర్ 1 సినిమా ఇన్ ది వరల్డ్. ధైర్యంగా చెప్తున్నా, ధైర్యంగా మీరు రాసుకోండి. తప్పకుండా సార్, వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా 8 months అంటే ఫ్యాన్స్ ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చేసినాయి కాబట్టి 8 నెలలు ఎప్పుడొస్తుంది అన్నట్టు ఉంటుంది ఫ్యాన్స్ కి. ఇంకా వెర్రెక్కిస్తాడు రాజమౌళి. ప్రపంచం అంతా దీని ముందు ప్రీ లాంచింగ్ ప్రోగ్రామ్ చేస్తాడు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తాడు. చాలా ఉన్నాయిలేండి ఆయన తాలూకు బుర్రలో, ఏవేవో ఆలోచనలు ఉన్నాయి. మొత్తానికి వరల్డ్ నెంబర్ 1 సినిమా అనిపించుకుంటాడనే నమ్మకం నాకు ఈ తాలూకు అంటే పరివర్తనతో, ఈ పరిణామంతో నాకు కలుగుతోంది. వారణాసి నెంబర్ 1. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మా.